అనంతపురం నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని నూతన కమిషనర్ జశ్వంతరావు తెలిపారు. గతంలో ఇక్కడ పనిచేసిన కమిషనర్ బాలస్వామి బదిలీపై వెళ్లగా నరసరావుపేటలో మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న జశ్వంతరావు అనంతపురంకు బదిలీపై వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ఉదయం తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. మేయర్ వసీంతో పాటు కార్పొరేటర్లు, ఇతర రాజకీయ పార్టీ నాయకులు, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అలాగే కొన్ని సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నరసరావుపేటతో పాటు పలు ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఉందన్నారు. ముందుగా నగరంలో పరిస్థితుల గురించి అవగాహన తెచ్చుకుని ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలన్నది చూస్తామన్నారు. పాలకవర్గంతో పాటు ఎమ్మెల్యే, ఎంపీ సహకారం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రజలందరి సహకారం ఉంటేనే నగరంలో అభివృద్ధి, పరిశుభ్రత ఉంటాయన్నారు. సిబ్బంది కొరత ఎంత ఉందన్నది చూడాలని, మొత్తం అన్ని పరిస్థితులు తెలుసుకున్న తర్వాత ప్రభుత్వానికి నివేదిస్తామని నూతన కమిషనర్ జశ్వంతరావు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. నేను నరసరావుపేట మున్సిపాలిటీ నుంచి మనం అనంతపురం కార్పొరేషన్ కమిషనర్గా మార్నింగ్ 10:30కి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. గతంలో అనేక మున్సిపాలిటీస్ చేసిన అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ జాయిన్ అయింది మార్నింగే కాబట్టి అన్ని పరిస్థితుల్లో అవగాహన చేసుకుని ప్రజలకి ఏదైతే సర్వీస్ ఇవ్వాలో మెరుగైన సర్వీస్ ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. అలాగే మరి కౌన్సిల్ బాడీ ఉంది, కౌన్సిల్ అలాగే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు సహాయం తీసుకుని స్వచ్ఛంద సంస్థల వారు అందరూ రాజకీయ నాయకులు అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏదైనా అందరం కూడా కలిసి ప్రజలకి మరి మెరుగైన సౌకర్యాలు అందించాలి కాబట్టి అందరూ సహాయం కూడా అవసరం కాబట్టి అందరూ కూడా సహాయం చేయవలసిందిగా కోరుకుంటాం. సిబ్బంది అంటే చూస్తానండి, ఇప్పుడు జాయిన్ అయిన మార్నింగే కాబట్టి సిబ్బంది ఎంతమంది ఉన్నారు, వేకెన్సీలు ఏమున్నాయి, ఆ వేకెన్సీలు ఏదైనా ఉంటే గవర్నమెంట్కి రాస్తాము ఫిలప్ చేయమని, ఆ వేకెన్సీలు కూడా భర్తీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాం.